భరత్ గారు ఒక చిన్న అడిషన్ అండి. నిజానికి భారతదేశంలో మీరు చూసుకున్నట్లయితే ఎవడు ఎదుగుదలకి ఎవడు ఏడుస్తులేదండి. ఈ రోజున భారతదేశంలో అందరికంటే ధనవంతుడు ఎవరు అంటే అదాని గారి పేరు చెప్తారు. అదాని గారు ఏమన్నా హిందువు మార్వాడియా కాదు కదా. ఆయన మైనారిటీ మతానికి సంబంధించిన ఒక జైన వ్యక్తి. అవునా? ఆయన సంపాదించుకుని భారతదేశంలో కల్లా కోటీశ్వరుడు అయితే మనం ఎవరన్నా ఏడుస్తున్నామా? మా వాడు ఎదిగాడు, ప్రపంచ కోటీశ్వరులో ఒకడు అయ్యాడు అని గర్వంగా ఫీల్ అవుతున్నాం. తర్వాత అంబానీ గారు ఉన్నారు, ఆయన బనియా, ఆయన సంతోషంగా ఉన్నారు. ఆయన చూసి మనం గర్వంగానే ఫీల్ అవుతున్నాము. ఈ రోజు వాల్మార్ట్ అనేది అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిందని మనం ఫీల్ అవుతున్నాం. మరి ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి పటేల్ బ్రదర్స్ అని ఒక షాప్ పెట్టుకుని నెట్వర్క్ స్టోర్స్ పెట్టేశారు. పటేల్ బ్రదర్స్ అంటే భారతదేశంలో హైదరాబాద్ మాత్రమే వచ్చి మార్వాడీలు బతుకుతున్నారు. పటేల్ బ్రదర్స్ అమెరికా వెళ్ళి బతకట్లేదు, సక్సెస్ అవ్వలేదా సార్? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ చెప్పేది అందరికీ ఒకటే సార్, ఎవరైతే ఈ దేశ విభజన వాదాన్ని ఎక్కుతున్నారో అంటే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని చెప్పేసి ఈ నెరేటివ్ మారాలి. ఫస్ట్ దెర్ ఇస్ నో సౌత్ ఇండియా, దెర్ ఇస్ నో నార్త్ ఇండియా, దెర్ ఇస్ ఓన్లీ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, అంతే. ఇంకోటి భరత్, ఇవాళ మనకు ఊపిరి తీసుకునే విషయం, వీళ్ళు ఎప్పుడు బంద్కు పిలుపునిచ్చినా మనం ఎన్ని చూడలేదు. ఎక్కడ టైర్లు కాలుతాయి, లేకపోతే దాడులు జరుగుతాయి. మరి ఈ సర్కార్ను గవర్నమెంట్ ని మెచ్చుకోవాలా, మరి ఈ సందర్భంగా ఏమన్నాలో నాకు తెలియట్లేదు. కానీ మన అదృష్టం అలాంటివి ఏం జరగలేదు. లేదంటే ఫ్లాప్ అవడమా పూర్తిగా, ఎవరు వాళ్ళకి మద్దతు లేకపోవడం, బంధులు లేకపోవడమా. కానీ వీళ్ళ కుట్రనే అది. బంద్ పేరుతో, బంద్ పిలుపు పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడము, ఆర్టీసీ బస్సులను తగలబెట్టడము, షాపులను తగలబెట్టడము ఎన్ని చూడలేదు మనం. వీళ్ళు బంద్ చేసిన ప్రతిసారి హింసాత్మకం అవుతుంది. ఇంకొకటి కట్టడి, ఎందుకంటే వీళ్ళని కట్టడి చేస్తే, లేకపోతే వీళ్ళు రోడ్డు మీద చేంజ్ చేస్తారు, వాళ్ళే కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటాడు, గుచ్చిపించుకొని కాళ్ళు, అది ఒక సామెత ఉంది కదా, పన్నుతో తీస్తా అని చెప్పి మున్ను. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, దాడి జరిగింది, చలో బస్ జలావ్, టైర్ జలావ్, వాళ్ళతో అదే మోకలా ఏదో ఒకటి తగలబెట్టి ఉల్టా వాళ్ళ మీదే వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అవకాశవాదులు. సోకాల్డ్ అలీబాబా 40 దొంగలు 20 దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సింది అవకాశము. అది అక్కడ గొడవ రూపంలో దొరికింది. మళ్ళీ నిన్న ఏదైతే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. అయినా కానీ వీళ్ళకు కడుపు మంట, ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు, ఇది ఇంకా పొడిగి ఉంటే బాగుంటది. అరే ఒక మంచి సంకేతం రానైనా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారంటే. ఎందుకంటే వీళ్ళేమనుకుంటున్నారంటే, మా వల్ల ఎందుకు మన దేశానికి ముప్పు అనే దాని కోణంలో వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ఆల్రెడీ కేసు ఇంకా నడుస్తుంది లీగల్ ప్రొసీజర్, అది అవుతూనే ఉంటుంది. అది కూడా ఎందుకు, వీళ్ళు ఏదో ఒప్పందం చేసుకున్నారు, ఏదో వీళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు, వాళ్ళు ఏమని చేసుకుంటారు, నీకెందుకు అసలు? నువ్వు అసలు ఆ సాయి అయిన వ్యక్తికి నువ్వు పరిచయమా? ఎవ్వరు పరిచయం లేదు. మీకు ఒక అవకాశం దొరికింది, అక్కడ దూరిపోయి ఇంత దూరం తెచ్చారు ఈ సంఘటనని. పనికిరాని సంఘటన ఇది. పనికిరాని పనులు చేసే పనికిరాని దద్దమలు వీళ్ళు. రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని భ్రష్టు పట్టించడానికి వచ్చారు వీళ్ళు, అంతే. ఓకే, థ్యాంక్ యూ లలిత్ కుమార్ గారు, దేవిక గారు, అదేవిధంగా జోసెఫ్ ఆరుఖ్య గారు. మొత్తానికి ఒకటి, మార్వాడి సంబంధించి ఏదైతే